జరిగినటువంటి విషయాల్లో పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాం, చట్టాన్ని ప్రశ్నిస్తున్నాం, బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి అనేది అడిగాను తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయినా సరే ఎందుకో తెలియదు కానీ మా పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎంత దిగజారినటువంటి భాషలో మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఇది ఎవరి స్క్రిప్ట్ అనేటువంటిది మాకు అంతుపట్టడం లేదు, లేదా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరు కూడా అంతుపట్టినటువంటి విషయం. మేము ఏది ప్రస్తావించినటువంటి విషయంలో, మాకు సంబంధం లేనటువంటి విషయంలో ఎందుకు మీరు మా మీద విరుచుకుపడుతున్నారు, మా పార్టీ మీద మాట్లాడుతున్నారు, మా నాయకుల మీద మాట్లాడుతున్నారు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు? ఇది ఎవరు రాసిచ్చినటువంటి స్క్రిప్టు? ఏ స్క్రిప్ట్ నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నాడో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ చంద్రబాబు నాయుడు దిగజారినటువంటి ఉద్దేశం స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీన్ని తన ప్రభుత్వం ఏదైతే విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలన్నింటినీ కూడా చంద్రబాబు చాకచక్యంగా తాను తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మార్చి తాను మంటలో చలి కాచుకుంటున్నట్టుగా తన మీద తన కొడుకు మీద ఎటువంటి నిందలు పడకుండా తమకు సంబంధమే లేనట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో పడ్డాడు. ఈరోజు మేము అడిగేది ఎన్నికల్లో మాత్రమే కాదు, పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయాలి అంటే చంద్రబాబు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ వాడుకోవడం, పవన్ కళ్యాణ్ మీద ఉని లేని ఉన్నట్టుగా ప్రచారం చేయించడం, ఆ విషయం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు పడ్డాడు. బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక వ్యవహరిస్తున్నాడో మాకు తెలియదు కానీ ప్రజలందరికీ కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పిన అన్ని విధాలా ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్తో అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పాచికి వేశాడు. పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టి రాజకీయం నడపాలా, దాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ పాచికి పారలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంకొక పార్టీకి వేసి ఆ యూట్యూబర్ రావణ చుట్టూ కూడా ఒక కథ నడిపి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనేటువంటి పేరుతో ఈ రావణ్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 కొద్ది కేసులు పెట్టారు ఆ రావణ్ మీద, అతని మీద పెట్టిన తర్వాత ఒక కోర్టు బెయిల్ ఇస్తే ఇంకో కోర్టు బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్ అన్నిటి చుట్టూ తిప్పారు. 5 రోజుల వ్యవధిలో 5 పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాడు. మేము అనేక సందర్భాల్లో అడిగింది ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీదకి కొంతమంది జనసేన కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తల ముసుగులో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులకు ప్రయత్నించారు. కాబట్టి ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా, చంద్రబాబు వైఫల్యం కాదా అని చెప్పి దాని మీద మేము ప్రశ్నించాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మేము ఈ దాడులు సృష్టించినప్పుడు వాటికి సంబంధించి మాట్లాడలేదు. మేము మాట్లాడేదంతా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడా కూడా ఈ రావణ విషయంలో ఒక్క విషయం కూడా మేము మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మీరు చేసినవి గమనిస్తున్నాం, వాటి విషయంలో మేము ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాకు సంబంధం లేనటువంటి విషయం, ఈ ప్రభుత్వం దుశ్చర్యలని ఇదే విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. అయితే ఈరోజు మేము అడిగేది, ఈరోజు ఎక్కడా మాట్లాడకపోయినా అసలు ఈ కేసులు ఏంది, జరిగినటువంటి పరిణామాలు ఏంది, ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అని మేము గమనిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడా కూడా మీరు మాట్లాడినట్టుగా ఈ రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తూ మేము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. అయితే మేము అడిగేది ఒకటే, మీరు చేసినటువంటి వాటిలో ఎవరన్నా చట్టవిరుద్ధమైన ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయండి, ఇబ్బంది లేదు. దాని ప్రకారం విచారణ చేయించండి, అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే ఈరోజు యూఏపీఏ యాక్ట్ కింద కేసు పెట్టారో ఇది సాధారణ రాజకీయ విమర్శకుల మీద పెట్టేటువంటి కేసేనా, దాన్ని మేము అడిగాం తప్ప మేము అడిగేది ఏంది, తీవ్రవాదులో ఉగ్రవాదులో దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీరు కేసులు పెట్టేటువంటి ఆ సెక్షన్లో బనాయించారు కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి లాకప్ డెత్లు, మీరు చేస్తున్నటువంటి అనేక విషయాల మీద మేము ఏ విధంగా అయితే స్పందిస్తున్నామో ఆ స్పందించినటువంటి ప్రతిసారి మీరు ఏ విధంగా అయితే దానికి డైవర్షన్ పాలిటిక్స్గా మాట్లాడుతున్నారో, సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని గురించి మేము మాట్లాడినప్పుడు మీరు రౌడీ షీటరు అతని గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు ఏమనుకున్నారు, రౌడీ షీటర్ అయినా చట్టం ముందు మేము నిలబెట్టాం, న్యాయం ముందు న్యాయస్థానం ముందు మేము నిలబెట్టాం, మేము విచారణ జరిపించాం, మేము వాళ్ళని చంపేస్తాం, బూడిద కూడా దొరకకుండా మాయం చేస్తాం అన్నట్టుగానే ఈరోజు మీరు చేసినటువంటి యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చినటువంటి విధానాన్ని గురించి మాట్లాడితే రావణకు సంబంధం ఉంది, మతానికి సంబంధం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనిపోనివన్నీ అంటకట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దయచేసి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా సరే మీరు ఇటువంటి దిగజారుడు నీచ రాజకీయాలు మానుకుంటే మంచిదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన
విశ్వసాయి నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.